గైస్ ఈ వీడియోలో మనము రిసార్ట్లో బేరాలు కుదరలేదా ఏంటది ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ ఇది. అండ్ నిజంగా ఏంటంటే ఈ పెద్ద సారు పెద్ద మనిషి పెద్ద బిల్డింగ్ మన స్కామ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటాం మన ముద్దుగా చిలిపిగా. నేను చెప్పినప్పటికీ ఒక 10 దాటి చాలా వరకు నాకు తెలిసి మన తెలుగు యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఒక కొత్త సగానికి ఒక కొత్త అధ్యాయానికి మీరు 2024-2025 యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారు ఒక కొత్త విషయానికి తెరదీశారు. ఏంటి అంటే నేను నిజంగా మీ అందరికీ సెల్యూట్ చేస్తా ఉన్నాను. అండ్ దేని గురించి మాట్లాడుతున్నాము అది మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడతాము. అయితే ఈ రిసార్ట్లో బేరాలు కుదరలేని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏంటి, ఏం బేరాలు చేశారు, అంత దిగజారిపోయారంటే అసలు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఈ స్కామ్ స్టార్ గురించి, ఈ ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్ గురించి నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని ఎప్పుడు కూడా అనుకోలేదు. అండ్ నాకు డెఫినెట్లీ అందరూ ఒక రూట్లో వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా చాలా సంవయనం పాటించాయి, అతి చేయలేదు, ఒక డీసెంట్ వేలో ఉన్నారు. చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు వచ్చిన ర్యాంక్స్ పబ్లిష్ చేసుకున్నారు. ఇన్నిటిగా ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము అమ్ముడుపోతున్న యూపీఎస్సీ ర్యాంకర్స్ అని, లేకపోతే యూపీఎస్సీ ర్యాంకర్స్ బాధ్యతగా మెలగాలి అని చెప్పి గత ఒక 9 నెలల నుంచి ఈ ఆన్లైన్లో దీని గురించి చాలా అవేర్నెస్ వీడియోస్ మనం చేస్తున్నాం. అండ్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, ర్యాంకర్స్ని ఎలాగా మార్కెటింగ్ టూల్గా వాడుకుంటున్నారు, మార్కెటింగ్ టూల్గా అతను చూసి ఒక 10 అడ్మిషన్లు వచ్చి అక్కడ జాయిన్ అయ్యే విధంగా ఎలా ర్యాంకర్స్ని వాడుకుంటున్నారు అని చాలా అవేర్నెస్ వీడియోస్ చేశాం. అవేర్నెస్ వీడియోస్ నాకు తెలిసి యూపీఎస్సీ ర్యాంకర్స్ చూసారు, లేకపోతే యూపీఎస్సీ కొంతమంది ర్యాంకర్స్ కూడా మన ఛానల్ ఫాలో అవుతా ఉన్నారు. కొంతమంది యూపీఎస్సీ సర్వీస్లో ఉన్న మన వీడియోస్ కొంతమంది స్టేటస్ కూడా పెట్టుకున్నారు. అంటే మనం ఎంత అవేర్నెస్ తీసుకురాగలిగాం. అశోక్ నగర్లో ఒక రకమైన చైతన్యం మనం తీసుకురాగలిగాము. ర్యాంకర్స్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ అండ్ వెరీ హ్యాపీ. జనరల్గా ఏంటి అంటే నేను అనుకున్నాను మనం ఇంత చేస్తున్నాము, ఇంత అవేర్నెస్ చేస్తున్నాము, కానీ ఈసారి యూపీఎస్సీ ర్యాంకర్స్ అది అంటే ఈ విధంగా వాళ్ళని మార్కెటింగ్ టూల్గా యూస్ చేసుకోకుండా ఇన్స్టిట్యూట్స్ అంటే దానికి సంబంధించి ర్యాంక్స్ వచ్చిన రోజు, ఎస్పెషల్లీ ర్యాంక్స్ వచ్చిన రోజు ఈ యూపీఎస్సీ ర్యాంకర్స్ని మార్కెటింగ్ టూల్స్గా వాడుకోకుండా అవేర్నెస్ ఉండాల్సిన అవసరం, అంటే వీళ్ళు జాగ్రత్త పడాలి, వీళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంది అని దీనికి సంబంధించిన ఉద్యమమే చేశాము. ఆన్లైన్లో దీనికి సంబంధించిన దీనికి చాలా బెదిరింపులు ఇవన్నీ కూడా వచ్చాయి. బట్ ఎనీవే ఇది టీవైసీగా మనం సక్సెస్ అయ్యామని కాదు, కానీ యూపీఎస్సీ ర్యాంకర్స్ మనల్ని గెలిపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రతి ఒక్కరిని ఈ యూపీఎస్సీ ర్యాంక్స్ ఏదైతే వచ్చిన తర్వాత వీళ్ళని మార్కెటింగ్ టూల్గా యూజ్ చేసుకుని ఈ ఫేక్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే కేవలం ర్యాంక్స్ చూపించి మా దగ్గర జాయిన్ అవ్వండి అని మార్కెటింగ్ చేసుకునే ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ బాధ్యతతో, రెస్పాన్సిబిలిటీతో ఈరోజు మీరు నిజంగా చెప్తా ఉన్న యూపీఎస్సీ ర్యాంకర్స్ నాకు నిజంగా మాట్లాడుతున్న గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ అంటే అంత హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు మమ్మల్ని గెలిపించారు 100%. అంటే నన్నంటే సివిఎస్సీ కాదు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మిస్యూజ్ చేసుకోకుండా, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్కి పాల్పోకుండా, మిమ్మల్ని మార్కెటింగ్ టూల్గా యూజ్ చేసుకోకుండా మీరు కట్టడి చేయగలిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ.